ఏమైంది అలా కూర్చున్నారు? వైఫై రావట్లేదు. అవునా, ఓకే, నేను ఆన్ చేస్తాను వైఫై. హలో పిల్లలు, బాగున్నారా? అప్పుడే 10th డేకి వచ్చేసాం కదా. మరి ఈరోజు మన విబిఎస్ లాస్ట్ డే యాజ్ యూజువల్ మనకు ఏదైనా స్పెషల్ ఉంటుంది. మరి ఆ స్పెషల్ ఏంటో చూడాలంటే మీరు చివరి వరకు వెయిట్ చేయాల్సిందే. మరి మన ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదామా? ఆర్ యూ రెడీ చిల్డ్రన్? Oh yes, yes, Jesus. మీరు చేస్తున్నారా? మరి మళ్ళీ ఒకసారి చేద్దామా? ఆర్ యూ రెడీ? Oh yes, yes, Jesus. పిల్లలు, మరి ఇప్పుడు మనం ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందామా? క్లోజ్ యువర్ ఐస్. ప్రేమ గల తండ్రి ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి 10వ దినంలోకి మమ్మల్ని నడిపించినందుకే వందనాలు తండ్రి. ఈ చివరి దినంలో మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి పాటల ద్వారా, కంఠత వాక్యాల ద్వారా, మీ వాక్యం ద్వారా నేర్చుకుని మా జీవితాలను చక్కదిద్దుకోవడానికి సహాయం చేయమని మా ప్రభును యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను స్వామి, ఆమేన్. పిల్లలు, మనం గడిచిన 9 రోజులు చాలా కొత్త పాటలు నేర్చుకున్నాం కదా. మరి ఇప్పుడైతే మన సాంగ్స్ సెషన్ లోకి వెళ్ళిపోదామా? టెంప్టేషన్స్ లో పడకు తమ్ముడు, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేయకు చెల్లి. టెంప్టేషన్స్ లో పడకు తమ్ముడు, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ చేయకు చెల్లి. ఎడతెగక ప్రార్థించాలి, అనుదిన వాక్యం చదవాలి. ఎడతెగక ప్రార్థించాలి, అనుదిన వాక్యం చదవాలి. అప్పుడే you will be star, superstar. You will be star, Jesus star. You will be star, superstar. You will be star, Jesus star. పాపములో నీవు పడకు తమ్ముడు, లోకాన్ని ప్రేమించకు చెల్లి. పాపములో నీవు పడకు తమ్ముడు, లోకాన్ని ప్రేమించకు చెల్లి. ఎడతెగక ప్రార్థించాలి, అనుదిన వాక్యం చదవాలి. ఎడతెగక ప్రార్థించాలి, అనుదిన వాక్యం చదవాలి. అప్పుడే you will be star, superstar. You will be star, Jesus star. You will be star, superstar. You will be star, Jesus star. यीशु मसीह तेरी जय, मेरे जीवन का प्रभु है. यीशु मसीह तेरी जय, मेरे जीवन का प्रभु है. धन्यवाद यीशु, धन्यवाद
कुछ बनाया, तेरे हाथों से मुझको बनाया, तेरा वचन से सब कुछ बनाया, तेरे हाथों से मुझको बनाया। धन्यवाद यीशु धन्यवाद, धन्यवाद तेरा धन्यवाद, धन्यवाद यीशु धन्यवाद, धन्यवाद तेरा धन्यवाद। तेरा प्रेम से मुझको अपनाया, तूने महिमा की रीत को पहनाया, तेरा प्रेम से मुझको अपनाया, तूने महिमा की रीत को पहनाया। धन्यवाद यीशु धन्यवाद, धन्यवाद तेरा धन्यवाद, धन्यवाद यीशु धन्यवाद, धन्यवाद तेरा धन्यवाद। यीशु मसीह तेरी जय मेरे जीवन का प्रभु है, यीशु मसीह तेरी जय मेरे जीवन का प्रभु है। धन्यवाद यीशु धन्यवाद, धन्यवाद तेरा धन्यवाद, धन्यवाद यीशु धन्यवाद, धन्यवाद तेरा धन्यवाद, धन्यवाद यीशु धन्यवाद, धन्यवाद तेरा धन्यवाद, धन्यवाद यीशु धन्यवाद, धन्यवाद तेरा धन्यवाद। I am the temple of the living God, I am the temple of the Holy Spirit, I am the temple of the living God, I am the temple of the Holy Spirit. Say J-E-S-U-S, say J-E-S-U-S. Jesus, 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 Jesus. I am the temple of the living God, I am the temple of the Holy Spirit. He moves in me, He leads me in truth, He comforts me and guards my step. He moves in me, He leads me in truth, He comforts me and guards my step. I am the temple of the living God, I am the temple of the Holy Spirit, I am the temple of the living God, I am the temple of the Holy Spirit. Say J-E-S-U-S, say J-E-S-U-S. Jesus, 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 Jesus. I am the temple of the living God, I am the temple of the Holy Spirit, I am the temple of the living God, I am the temple of the Holy Spirit, I am the temple of the Holy Spirit, I am the temple of the Holy Spirit, I am the temple of the Holy Spirit. పాటలతో బాగా ఎంజాయ్ చేశారు కదా పిల్లలు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మరి? వాక్యంలోకి వెళ్ళాలి. మనం ఒక స్టోరీ నేర్చుకోవాలి. ఒక్కసారి గడిచిన 9 days ఏమేమి నేర్చుకున్నామో రివైజ్ చేద్దామా? ఫస్ట్ డే సమృద్ధి కలిగించు దేవుడు, సారెపతు విధవరాలి కథ నేర్చుకున్నాం. రెండవ రోజు నమ్మకమైన దేవుడు, పేతురు విషయంలో దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అని చూసుకున్నాం. థర్డ్ డే విడనాడని దేవుడు, యాకోబు ఒంటరి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యి యాకోబుకు ఒక వాగ్దానం కూడా చేశాడు. 4వ రోజు నోవహు గురించి నేర్చుకున్నాం. లోకమంతా ఆ సమయంలో పాపంతో నిండిపోయినప్పుడు నోవహును ఒక ఓడ ద్వారా దేవుడు రక్షించాడు. 5వ రోజు ధైర్యం కలిగించు దేవుడు, యెహోషువ తన ఖడ్గం ద్వారా కనాను దేశాన్నంతటిని స్వాధీనపరుచుకున్నాడు. 6th డే మనం నేర్చుకున్న విషయం స్వస్థపరచు దేవుడు. ఎవరి విషయంలో చూసాము? రాజైన హిజ్కియా విషయంలో చూసాము.
నెక్స్ట్ 7th డే కరుణించి కాపాడే దేవుడని నేర్చుకున్నాం. మోషే ఇశ్రాయేలీలందరి పక్షాన మొరపెట్టినాడు దేవుని దగ్గర. మొరపెట్టినప్పుడు అంతమంది ఇశ్రాయేలీల పాపాన్ని దేవుడు చక్కగా వాళ్ళని కరుణించి కాపాడాడు. నెక్స్ట్ 8th డే సర్వశక్తిమంతుడని నేర్చుకున్నాం. పస్కా బలి విషయంలో యేసు ప్రభు మనందరి బదులుగా ఆయన పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. ఆయన రక్తం ద్వారానే మనందరికీ రక్షణ, విమోచన. నిన్నటి దినాన మనం నేర్చుకున్న విషయం మంచి కాపరి కదా. దావీదు చాలా ధైర్యంగా తన గొర్రెల్ని ప్రొటెక్ట్ చేశాడు వైల్డ్ అనిమల్స్ నుండి. దేవుడు మనందరినీ మంచి కాపరిలాగా ఈ లోకంలో ఉన్న చెడు విషయాలన్నిటి నుండి ఆయన వాక్యం ద్వారా మనల్ని ప్రతిరోజు రక్షిస్తున్నాడు. మరి ఈ రోజు మనం నేర్చుకోబోయే కథ ఏంటి, ఎవరి గురించి నేర్చుకుంటున్నాం, ఈ విషయాలన్నీ మనకు తెలియాలంటే లెట్స్ గో టు హరిణి అక్క. హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. మనం డే 10 VBSలో ఉన్నాం కదా. మరి ఇప్పుడు స్టోరీ టైం కదా. 9 days మీరు చాలా బైబిల్ స్టోరీస్ విన్నారు కదా. మరి ఈరోజు కూడా మనం ఒక బైబిల్ స్టోరీ విందామా? మరి ఈరోజు మనము ఎవరి స్టోరీ వినబోతున్నాము, గెస్ట్ చేయగలరా? ఎస్, మనం ఈరోజు జీసస్ స్టోరీ వినబోతున్నాము. మరి మనం స్టోరీ స్టార్ట్ చేసుకొని వినకముందు ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందామా? యేసయ్య, నువ్వు మాకు ఈ 9 days చాలా చక్కటి స్టోరీస్ నేర్పించావు. నువ్వు సర్వశక్తివంతుడు అని మేము నేర్చుకోవడానికి ఎంతో హెల్ప్ చేశావు. ఈరోజు కూడా మేము డే 10 స్టోరీ విన్నప్పుడు నీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని నీకు ఇంకా ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్ అయిపోయేలాగా నువ్వు మమ్మల్ని దీవించు తండ్రి. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. మనము ఈరోజు జీసస్ స్టోరీ వినబోతున్నాం కదా. మరి 2000 years క్రితం జీసస్ ఎర్త్ మీద ఉన్నప్పుడు జరిగినప్పటి స్టోరీ. మీకు డే 8 స్టోరీ గుర్తుందా? జాన్ మోసెస్ గారు మనకు పస్కా పండుగ గురించి చెప్పారు. అది ఇజ్రాయేలీయుల పండుగ. ప్రతి సంవత్సరం వాళ్ళు ఇజ్రాయేలీయులందరూ ఆ పస్కా పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి జెరూషలేంకి వెళ్తారు. ఇది జీసస్ కూడా అలాగా ఒక పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి, ఒక పస్కా పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి తన ఫ్రెండ్స్ అందరితో కలిసి జెరూషలేంకి వెళ్ళినప్పటి స్టోరీ. మీకు ఇది గుర్తుందా? జీసస్ ఒకసారి చిన్నగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్తో కలిసి జెరూషలేంకి వెళ్ళాడు పస్కా పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి. అప్పుడు జీసస్కి 12 years. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ హ్యాపీగా పండుగ సెలబ్రేట్ చేసుకొని అందరూ బయలుదేరి ఇంటికి వెనకలకి రావడం మొదలు పెడతారు. సగం దూరం వెళ్ళిన తర్వాత జీసస్ వాళ్ళ మమ్మీ డాడీ అరే జీసస్ మిస్సింగ్ అని రియలైజ్ అవుతారు. వాళ్ళు వెనకలకి వెళ్ళి చూస్తే జీసస్ అప్పుడు టెంపుల్లో కూర్చొని ప్రీస్ట్తో అక్కడున్న యాజకులందరితో దేవుని గురించి, దేవుని గ్రంథం గురించి డిస్కస్ చేస్తూ కనపడతాడు. మరి ఈసారి జీసస్ జెరూషలేంకి ఆ ఫెస్టివల్ పస్కా పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు జీసస్ ఇప్పుడు చిన్నవాడు కాదు, జీసస్ చాలా పెద్దగా అయిపోయాడు. ఇప్పుడు జీసస్ తన ఫ్రెండ్స్తో కలిసి ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి యెరూషలేంకి వెళ్ళాడు. పిల్లలు, మరి పండగ అంటే మనం ఏం చేస్తాం? అందరము కొత్త బట్టలు కొనుక్కుంటాము, పిండి వంటలు చేసుకుంటాము, అన్నీ స్పెషల్గా మంచిగా వంటలు చేసుకుంటాము, అందరం కలిసి కూర్చొని తింటాము, అమ్మా నాన్నలతో, అక్క చెల్లెలతో, ఫ్రెండ్స్ అందరితో కలిసి చాలా బాగా ఆ డే అంతా ఎంజాయ్ చేస్తాం కదా. అలాగే జీసస్ కూడా తన ఫ్రెండ్స్తో కలిసి ఆ పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి జీసస్ తన ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక స్థలం చూసుకున్నారు. వాళ్ళు ఆ స్థలాన్ని అంతా సిద్ధం చేసుకున్నారు. అందరూ కలిసి హ్యాపీగా తినడానికి, మాట్లాడుకోవడానికి ఆ స్థలం సిద్ధం చేసుకున్నాక అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత జీసస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టేబుల్స్ చుట్టూ కూర్చొని తింటూ మాట్లాడుతూ ఆ ఫెస్టివల్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ హ్యాపీగా కూర్చొని అలా మాట్లాడుకుంటున్నప్పుడు జీసస్ ఒక మాట చెప్పాడు. ఇలా మనం అందరం కలిసి సంతోషంగా కూర్చొని మాట్లాడుకోవడము, ఇలా కలిసి తినడము ఇదే ఆఖరిసారి. ఫ్రెండ్స్, నేను ఈ పండగ అయిపోయిన తర్వాత మీకందరికి చాలా దూరంగా వెళ్తున్నాను అని చెప్పాడు. అప్పుడు పీటరు జీసస్ని అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు దేవా? మేము కూడా వస్తాం నీతో అంటే జీసస్ అన్నాడు, నేను వెళ్ళే ప్లేస్కి మీరు రాలేరు, నేను చాలా దూరం వెళ్తున్నాను, ఆ ప్లేస్ చాలా బాగుంది, ఆ ప్లేస్లో మీ అందరి కోసము మీరందరూ వచ్చి నాతో పాటు అక్కడ సంతోషంగా ఉండడానికి మీకు చాలా స్థలము రెడీ చేయడానికి వెళ్తున్నాను, మీరు భయపడద్దండి,
నేను వెళ్ళి స్థలం అంతా రెడీ చేసి మళ్ళీ వెనకాలకు వచ్చి మిమ్మల్ని నాతో పాటు తీసుకుపోతాను కదా అని చెప్పాడు. జీసస్ అలా మీకు అందరికీ స్థలం రెడీ చేసిన తర్వాత అప్పుడు మీరందరూ కూడా వచ్చి నాతో పాటు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు అని చెప్పాడు. అప్పుడు థామస్ అడిగాడు, మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదు కదా, మేము నీవు ఉన్న దగ్గరికి రావాలంటే మాకు మరి దారి తెలియదు కదా, మేమందరం నీతో పాటు నీ దగ్గరికి రావడానికి ఎలా వస్తాం నీ దగ్గరికి అని అడిగాడు. అప్పుడు జీసస్ అన్నాడు, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. మీరు నా ద్వారానే, మీరు నన్ను తెలుసుకుంటే నా ద్వారా మీరు ఆ ప్లేస్కి వస్తారు. మీకు తెలుసా పిల్లలు, జీసస్ ఎక్కడికి వెళ్తున్నానని మాట్లాడుతున్నాడు? ఆ ప్లేస్ పేరేంటో తెలుసా? పరలోకము. పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అప్పుడు జీసస్ చెప్తాడు, మీరు అక్కడికి వచ్చినప్పుడు నాతో పాటే కాదు తండ్రితో కూడా చాలా సంతోషంగా మనం అందరం కలిసి ఉంటామని. ఈ మాట జీసస్ తన ఫ్రెండ్స్ తో చెప్పాడు కదా. సో జీసస్ తన ఫ్రెండ్స్ అందరినీ పరలోకానికి తీసుకెళ్తానని చెప్పాడు కదా. మరి మీరు కూడా జీసస్ ఫ్రెండ్స్ కదా, జీసస్ మీకు కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్ కదా. మరి జీసస్ చెప్పినట్టు మీరు కూడా జీసస్ తో పాటు వెళ్ళి అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నారా? మరి జీసస్ చూపించిన మార్గంలో జీసస్ ని మన మార్గంగా ఎంచుకొని మనమందరము ఆ చక్కటి ప్లేస్కి వెళ్ళి ఎప్పటికీ హ్యాపీగా ఉందామా? జీసస్ నేనే మార్గం అన్నాడు. మరి జీసస్ ని మన మార్గంగా అంటే మన దారిగా చేసుకొని మన పరలోక రాజ్యం చేరాలంటే ఇది అర్థం అవడం కొంచెం కష్టం కదా. మరి నేను మీకు ఒక చిన్న ఇలస్ట్రేషన్ చూపించినా? నేను ఈ బెలూన్ రేకి పంపించడానికి ట్రై చేస్తా. నేను మళ్ళీ ఈ బెలూన్ రే దగ్గరికి పంపించడానికి ట్రై చేస్తా. ఇప్పుడు నేను ఈ బెలూన్ తాడు మీద ఉన్న స్ట్రాకి అటాచ్ చేస్తా. మళ్ళీ రే దగ్గరికి పంపించడానికి ఒకసారి ట్రై చేస్తా. రే దగ్గరికి వెళ్ళింది. మరి మీరు ఇప్పుడు ఆ ఇలస్ట్రేషన్ చూశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆ బెలూన్ మనం అనుకుందాం, మనము ఒక చోట నుండి ఇంకొక చోటికి వెళ్ళాలి అంటే మనం ఇక్కడి నుంచి పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నాం. మరి మనము మన శక్తి, మన ప్రయాసము, మన మంచి పనులు, మన తెలివితేటలు అన్నీ ఉపయోగించి చాలా గట్టిగా మనసులో అనుకొని నేను ఎలాగైనా పరలోకం వెళ్ళిపోవాలని మనము మన శక్తి, మన బలం, మన తెలివితేటలతోటి ప్రయత్నించామనుకోండి, మనం అప్పుడు పరలోకం చేరగలుగుతామా? ఫస్ట్ 2 times దాని ఓన్ శక్తితో ఆ బెలూను దాని డెస్టినేషన్ కి ఫ్లై చేయాలనుకున్నప్పుడు ఏమైంది? 2 times ఫెయిల్ అయిపోయింది. కానీ 3rd time మనం ఎప్పుడైతే ఆ బెలూన్ ని స్ట్రా తోటి జతపరిచామో అప్పుడు అది దాని డెస్టినేషన్ కి సక్సెస్ఫుల్ గా రీచ్ అయింది. అంటే మనం ఎప్పుడైతే యేసయ్యని మన మార్గంగా ఎంచుకుంటామో, యేసయ్యతో మనం ఎప్పుడైతే జతపడతామో, ఎప్పుడైతే మనం యేసయ్య ద్వారా పరలోకం చేరాలనుకుంటామో మనం మన పరలోక రాజ్యాన్ని, మనం ఆ పరలోకము చక్కగా కరెక్ట్ గా స్ట్రెయిట్ గా చేరగలుగుతాం అన్నమాట. మరి మనము ఇప్పుడు జీసస్ కి ఏమని ప్రే చేయాలి? జీసస్ ని ఏమని అడగాలి? నువ్వు మా కోసం చేసిన ఆ చక్కటి ప్లేస్ కి అంటే ఆ పరలోక రాజ్యానికి మేము కూడా నీ రీచ్ అవ్వాలంటే, నీ ఫ్రెండ్స్ కదా మేము కూడా రీచ్ అవ్వాలంటే జీసస్ ని ఏమని అడగాలి? మనకి ఎలా తెలుస్తుంది? మనం ఏమని ప్రార్థన చేయాలి? మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం జీసస్ ని ఏమని అడిగితే, జీసస్ కి ఏమని ప్రేయర్ చేస్తే మనం ఆ పరలోక రాజ్యం రీచ్ అవుతామో అది నేర్చుకోవడానికి మోజెస్ అండ్ గ్రేస్ అక్క దగ్గరికి వెళ్ళి ఆ ప్రేయర్ నేర్చుకుందామా? హలో పిల్లలు, ఇప్పటి వరకు మనము హరినాక చెప్పిన లెసన్ నేర్చుకుని ఉన్నాం. చక్కగా మరి అక్క ఈరోజు జీసస్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అని మనకు చెప్పారు. అవునా? జీసస్ ఈజ్ అవర్ ట్రూ ఫ్రెండ్. మరి ఈ ఫ్రెండ్ మనకు కూడా ట్రూ ఫ్రెండ్ గా ఉండాలి అంటే ఈరోజు యేసయ్యను మనము మన ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయాలి. మరి ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేయడం అంటే జీసస్ ఈజ్ అవర్ పర్సనల్ సేవియర్ గా ఉండాలి. మరి అలా ఉండాలి అంటే మరి మనం మన పాపాలు ఒప్పుకోవాలి పిల్లలు. మరి మన తప్పిదాలు ఏవైనా ఉంటే ఒప్పుకొని యేసయ్యకు సమీపంగా వస్తే ఈ రోజే యేసయ్య నీ నా హృదయంలో వచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. మరి పిల్లలు అలా చేద్దామా? మరి ఈ విషయాన్ని మీకు అర్థం అవడం కోసము గ్రేస్ అక్క మరి మీకు చిన్న డెమో చేసి చూపిస్తారు. పిల్లలు, ఇది భూమి. ఈ భూమి మీద
మనము ఎక్కడో చోట ఉంటాం కదా, ఇండియాలోనైనా ఉండొచ్చు, అమెరికాలోనైనా ఉండొచ్చు, ఆఫ్రికాలోనైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. మనము భూమి మీద ఉన్నాం. మనం ఏదో ఒక రోజు ఈ భూమి మీద మరణిస్తాం. మరణించినప్పుడు యేసు ప్రభును మన ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా యేసు ప్రభు తన చేతిలోకి మనల్ని తీసుకుంటాడు. ఒకవేళ మనము ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేయలేదు, అప్పుడు మనం మరణిస్తే ఏమైపోతుంది? ఎవరి చెయ్యి రెడీగా ఉంటుంది? ఖచ్చితంగా సాతాను మనల్ని నరకానికి తీసుకెళ్ళిపోతాడు. చూసారా పిల్లలు? ఖచ్చితంగా మనము ఎవరి చేతుల్లోకి వెళ్ళాలి అన్నది మనమే డిసైడ్ చేసుకోవాలి. అంటే ఈరోజే మనము యేసు ప్రభుని మన ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తే తప్పకుండా యేసు ప్రభు తన చేతిలోకి మనల్ని తీసుకుంటాడు. అందుకే యేసు ప్రభు ఒక వాగ్దానం ఇచ్చాడు, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాను అని మనందరికీ వాగ్దానం ఇచ్చాడు. మరి పిల్లలు, యేసు ప్రభును ఇప్పుడే మన ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేద్దామా? మరి యేసయ్యను మన ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేద్దామా? మరి అందరము కలిసి నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. కళ్ళు ముద్దామా? యేసయ్యా, యేసయ్యా మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు మీ యొక్క రక్తమును చిందించి మమ్మును మీ ప్రియ బిడ్డలుగా చేసుకున్నారు. ఈ దినము నేను కూడా నీ ప్రియ బిడ్డగా జీవించాలని కోరుకొనుచున్నాను. నా జీవితమంతయు నీ మార్గములలో నడుచుకొను కృపను నాకు దయచేయండి. ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువు రక్షకుడు అయిన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు, మరి ఇప్పుడు చక్కగా ప్రార్థన చేశాం కదా, మరి చివరిగా ఒక పాట పాడుకుందామా? మీకు ఈ పాట వస్తే జాయిన్ అవ్వండి. ప్రభు యేసుని కృపలోనా సాగించెదనా పనిని, ప్రభు వాక్యము ప్రకటించుచు అప్పగించెద ప్రభు పనిని. ప్రభు వాక్యము ప్రకటించుచు అప్పగించెద ప్రభు పనిని. ఎందరో బాలలు యేసుని ఎరుగక, ఎందరో బాలలు యేసుని ఎరుగక సన్నిధికి రాలేక చేజారుచుంటిరిగా. నా ప్రభువా నాకేమో ఆత్మల వేదన, నా ప్రభువా నాకేమో ఆత్మల వేదన. ప్రభు యేసుని కృపలోనా సాగించెదనా పనిని, ప్రభు వాక్యము ప్రకటించుచు అప్పగించెద ప్రభు పనిని. పిల్లలు, మరి ఇప్పుడు మెమరీ వర్స్ టైం. ఇన్ని రోజులు మెర్సీ అక్క చెప్పిన మెమరీ వర్సెస్ అన్ని రాసుకున్నారా? రాసుకోకపోతే ఎలా రాసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మెమరీ వర్స్ ని ఇలా ఒక స్లిప్ లాగా ఒక పేపర్ లో రాసుకోవచ్చు, లేదా ఓల్డ్ వెడ్డింగ్ కార్డ్స్ మీదనైనా రాసుకోవచ్చు. అయితే దీన్ని పాత క్యాలెండర్ మీద వరుసగా ఇలా అంటించవచ్చు. మీరు సైడ్ నా డే 1 డే 2 అని పెట్టి వరుసగా అంటించవచ్చు. ఇది ఒక మెథడ్. ఇలా రాసుకొని
మనం డే 2 అని ఇలా ఒక స్టిక్ గా ఇలా పెట్టి దీంట్లోకి మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏ డే కావాలంటే ఆ డే లిఫ్ట్ చేస్తే వస్తుంది. మిగతా అన్ని ఆర్డర్ లో ఉంటాయి, కానీ ఏ డే కావాలంటే ఆ డే ఇలా పైకి లిఫ్ట్ చేసుకొని చదువుకోవచ్చు. ఇది ఒక మెథడ్. ఇది ఒక ఓల్డ్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇచ్చిన బుక్. దీంట్లో నేనేం చేశానంటే ఫస్ట్ VBS 2020 అని రాశాను. తర్వాత ఫస్ట్ పేజ్ లో మన థీమ్ రాశాను, జీసస్ ద ఆల్మైటీ గాడ్, మెమరీ వర్సెస్ అని రాశాను. ఇప్పుడు పైన నేను నంబర్స్ రాశాను కదా, ఏ డే కావాలంటే ఆ డే ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు ఆ డే మెమరీ వర్స్ వస్తుంది. మరి ఇప్పటిదాకా 9 days చేసాం కదా, 10th డే మెమరీ వర్స్ కోసము మనం ఇప్పుడు మర్సీ అక్క దగ్గరికి వెళ్ళిపోదామా? Hi Tina. Hi Masaka, how are you? I'm doing good. How are you? Fine Akka, thank you. Hey Tina, నీకు తెలుసా ఈరోజు మన ఆన్లైన్ VBS లాస్ట్ డే. అవునక్క, వినగానే కొంచెం బాధ అనిపించింది, బికాస్ అప్పుడే 9 days అయిపోయాయి అన్నట్టుంది. బట్ స్టిల్ ఐమ్ హ్యాపీ అక్క, బికాస్ ఈ సిచ్యువేషన్లో కూడా ఇలా ఆన్లైన్లో మనం VBS జరుపుకుంటామని అనుకోలేదు. బట్ దేవుని కృప వలన అది జరుపుకొని 9 days కూడా మంచి వాక్యం నేర్చుకొని మంచిగా మెసేజెస్ విని ఎంజాయ్ ఇట్ అలాట్ అక్క. రియలీ టీనా, చూడు ఎంత లాక్డౌన్ ఉన్నా కూడా దేవుని కృపను బట్టి మనం ఆయన గురించి వినగలిగినాం, దేవుని యొక్క సువార్త మనము వినగలిగినాం. అండ్ వీ షుడ్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మనం ప్రతిరోజు కూడా ఆ విషయాన్ని గుర్తు చేసుకొని దేవునికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఎస్ అక్క, ఈసారి VBS థీమ్ కూడా నాకు చాలా నచ్చింది అక్క. ఇట్ వాజ్ వెరీ గుడ్. దేవుడు సర్వశక్తిమంతుడు. గాడ్ హ్యాస్ అథారిటీ ఆన్ ఎవ్రీథింగ్. సో ఈరోజు లెసన్ కూడా ఎంత బాగుండే కదా. లెసన్లో మనం వచ్చేసి ఏం నేర్చుకున్నాం? ఏసే మార్గము, సత్యము, జీవము. ఆయన ద్వారానే మనకి ఇటర్నల్ లైఫ్ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకొని దేవుని అంగీకరిస్తే మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాము. సో ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించడం చాలా ఇంపార్టెంట్. సో టీనా, ఈరోజు లెసన్ ఖండిత వాక్యం నేర్చుకుందామా? మరి నేర్చుకుందాం అక్క. తెలుగులో నేర్చుకుందామా, ఇంగ్లీష్లో నేర్చుకుందామా? ఫస్ట్ తెలుగులో నేర్చుకుందాం, దెన్ ఇంగ్లీష్. తెలుగులో అయితే యాక్షన్ ద్వారా నేర్చుకుందాం, ఇంగ్లీష్లో అయితే పాట ద్వారా నేర్చుకుందాం. ఓకేనా? ఓకే అక్క. సో పిల్లలు, మీరందరు కూడా మాతో పాటు 10th డే మెమరీ వర్స్ నేర్చుకుంటారా? సో 10th డే లెసన్ మెమరీ వర్స్ వచ్చేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాను. ఈ యొక్క వాక్యంను మనం యాక్షన్ ద్వారా నేర్చుకుందాం. మీరు కూడా మాతో పాటు చేయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాను. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాను. మీరు కూడా నాతో పాటు చెప్తారా? అందరం కలిసి చెప్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పాను. ఇదే వాక్యంను మనం అందరం ఇంగ్లీష్ లో నేర్చుకుందామా? John 14:6. Jesus said, I am the way, the truth and the life. Jesus said, I am the way, the truth and the life. ఈ వాక్యంను మనం అందరం కూడా ఒక పాట ద్వారా నేర్చుకుందాం. సో మేము చేస్తుండగా మీరందరూ కూడా చూసి గమనించి మాతో పాటు ట్రై చేయండి. John 14:6 says, Jesus is the way, the truth, the life. సో ఇదే మనం సెకండ్ టైం పాడేటప్పుడు ద వే అన్నది స్కిప్ చేయాలి. ద వే చెప్పకుండా ఆ ప్లేస్ లో 3 times క్లాప్ చేయాలి. నెక్స్ట్ ద ట్రూత్ అని 3 times క్లాప్ చేయాలి. ద లైఫ్ అని 9 times వస్తుంది. ఎలా అంటే 1 2 3 1 2 3 1 2 3. ఓకే, సో షల్ యు ఆల్ ట్రై? మేము చేస్తుంటాము, మాతో పాటు ట్రై చేయండి. John 14:6 says, Jesus is the way, the truth, the life. John 14:6 says, Jesus is the
John 14:6 says, Jesus is the way, the life. John 14:6 says, Jesus is the way, the truth. John 14:6 says, Jesus is the way, the truth, the life. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ యొక్క పాట నచ్చింది. ఈ యొక్క పాట ద్వారా మీరందరూ కూడా మెమరీ వర్స్ నేర్చుకున్నారని నమ్ముతున్నాను. దేవుడి వాక్యంను మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. పిల్లలు మెమరీ వర్స్ చక్కగా నేర్చుకున్నారు కదా. మరి నెక్స్ట్ ఏంటో గుర్తుందా? యాక్టివిటీ టైం. నేనైతే నా యాక్టివిటీ బాక్స్ తో రెడీగా ఉన్నాను. మీరు రెడీయా? పిల్లలు, ఇట్స్ ఫన్ అండ్ యాక్టివిటీ టైం. మరి మనం క్రాఫ్ట్ చేద్దామా? ఈరోజు యాక్టివిటీలో మనము క్రాఫ్ట్ చేయడం కోసము మనకు కావాల్సిన వస్తువులు పేపరు, పెన్ను, పెన్సిల్, స్కేల్, ఎరేజర్, సిజర్స్, కొంచెం గ్లూ అండ్ సమ్ కలర్ పెన్సిల్స్. ఆ తర్వాత మనము మన వైట్ పేపర్ మీద ఇలాగా డ్రాయింగ్ వేసుకుందాం. బొమ్మ వేయడం పూర్తయింది కదా. దాని మీద వన్ వే అని ఒకవైపు, జీసస్ అని ఒకవైపు రాయండి. ఆ బొమ్మలో మీరు ఇలా కలర్లు నింపండి. పిల్లలు, కలర్స్ వేసుకున్నాక ఈ మధ్యలో డాటెడ్ లైన్ వెంబడి మనము ఈ పేపర్ని ఇలాగా మర్చుకుందాం. ఇది ఇలాగొస్తుంది. ఇలా ఇందాక నేను చూపించినట్లు అలా రావాలంటే మనము ఈ బ్లాక్ లైన్స్ వెంబడి కట్ చేసుకొని ఈ 2 పీసెస్ని రివర్స్లో జాయిన్ చేసుకోవాలి. నేను చూపిస్తాను మీకు ఎలాగో. ఆ 2 యారోస్ని మనం కట్ చేసిన తర్వాత మన దగ్గర ఈ 2 పీసెస్ మిగులుతాయి. ఈ 2 మనం ఇలా జాయిన్ చేసుకుందాం. పిల్లలు, నేను ఆ 2 పేపర్స్ని గ్లూ స్టిక్ తీసుకొని దీని సహాయంతో ఈ 2 వైపులా అతికించాను. ఇప్పుడు ఇది ఇలా వన్ వే జీసస్ బుక్ మార్క్ మనకు రెడీ అయింది. దీన్ని మనము బైబిల్లో కానీ మీరు చదివే స్టోరీ బుక్స్లో కానీ ఇలా పెట్టుకొని వాడుకోవచ్చు. ఈ యాక్టివిటీ ద్వారా ఈరోజు మనం నేర్చుకున్న లెసన్ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా? జీసస్ సెడ్, ఐ యామ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను అని యేసు చెప్పాను. పిల్లలు, మన యాక్టివిటీలో మన రింగ్స్ రాసేద్దామా? ఈరోజు నేర్చుకున్న అంశము యేసే మార్గము, సత్యము, జీవము. మరి ఇప్పుడు మన రింగ్స్ పెడదామా? సమృద్ధి కలిగించు దేవుడు, నమ్మకమైన దేవుడు, విడనాడని దేవుడు, ఆశ్రయ దుర్గము, 5th డే ధైర్యం కలిగించు దేవుడు, 6th డే స్వస్థపరచు దేవుడు, 7th డే కరుణించి కాపాడే దేవుడు, 8th డే సర్వశక్తిమంతుడు, 9th డే ఆశ్రయ దుర్గము, 10th డే మార్గము, సత్యము, జీవము. పిల్లలు, మళ్ళీ ఒకసారి పలుకుదామా? 1st డే సమృద్ధి కలిగించు దేవుడు, గాడ్ ఆఫ్ అబెండెన్స్. 2nd డే నమ్మకమైన దేవుడు, ఫెయిత్ఫుల్ గాడ్. 3వ రోజు విడనాడని దేవుడు, అన్ఫెయిలింగ్ గాడ్. 4th డే ఆశ్రయ దుర్గము, గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. 5th డే ధైర్యం కలిగించు దేవుడు, గాడ్ ఆఫ్ కరేజ్. 6th డే స్వస్థపరచు దేవుడు, గాడ్ ఈజ్ అవర్ హీలర్. 7th డే కరుణించి కాపాడే దేవుడు, గాడ్ ఆఫ్ మర్సీ. 8th డే సర్వశక్తిమంతుడు, గాడ్ ఆల్మైటీ. 9th డే మంచి కాపరి, గుడ్ షెపర్డ్. ఈరోజు 10th డే నేర్చుకున్న అంశము యేసే మార్గము, సత్యము, జీవము. జీసస్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. పిల్లలు, 10 రోజులు మనము డిఫరెంట్ యాక్టివిటీస్ చేశాం కదా. మీరు ఒక విషయం గమనించారా? మనము ఏది కూడా బయట నుండి కొనలేదు. ఇంట్లో ఉన్న వేస్ట్ పేపర్స్ తోనే మనం యాక్టివిటీస్ అన్ని చేసాము.
ఈ 10 రోజులు మనము చాలా మంచి విషయాలు చక్కగా నేర్చుకున్నామని నేను నమ్ముతున్నాను. మరి మనం నేర్చుకున్న ఒకసారి రివైజ్ చేద్దామా? ఫస్ట్ డే మనము రింగ్స్ చేసాం. సెకండ్ డే నమ్మకమైన దేవుడిలో నమ్మకం ఎలా పెంచుకోవాలో చూసాం. ఈ బుక్ లో బాండ్ ఎలా పెరిగిందో పేజెస్ యాడ్ చేసినప్పుడు మీరు గమనించి ఉంటారు. థర్డ్ డే మనం చేసింది నిచ్చెన, ఆత్మఫలాల నిచ్చెన. ఇటువైపు నేను తెలుగులో రాశాను, ఇటువైపు ఇంగ్లీష్ లో రాశాను. నెక్స్ట్ ఫోర్త్ డే ఆశ్రయదుర్గం, మనము రక్షణ ఓడ తయారు చేసాం. 2 రకాలు, ఇది అందరూ మామూలుగా చేసేదే, ఇది మనం స్పెషల్ గా నేర్చుకున్నాం. నెక్స్ట్ తర్వాత ధైర్యం కలిగించు దేవుడు, వాక్యము. యెహోషువ ఎలాగైతే ఖడ్గం వాడాడో మనం ఈ రోజు కూడా వాక్యం అనే ఖడ్గాన్ని మన జీవితాల్లో వాడుకోవాలి. నెక్స్ట్ 6th డే మనం జోసఫ్ అన్న చేసింది జీసస్ ఈస్ మై లైఫ్ అన్న వైట్ పేపర్ మీద చేశాడు, నేను కలర్ పేపర్ మీద చేసి ఇలా ఒక పాత వెడ్డింగ్ కార్డ్ లో అంటించాను. 7th డే మోషే తన హృదయాన్ని దేవునికి అనుకూలంగా ఎలా పెట్టుకున్నాడో, మంచి హృదయం కలిగి ఇశ్రాయేలీల పక్షాన ఎలా ప్రార్థన చేశాడో, మొరపెట్టాడో అది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒక మంచి హృదయాన్ని తయారు చేశాం. 8th డే సర్వశక్తి మంతుడు, ఆనాడు వాళ్ళు మరణదూతను తప్పించుకోవడానికి ఎలాగా రక్తాన్ని పూశారు, పస్కా బలి పశువు రక్తాన్ని. నేడు మనం కూడా నరకాన్ని తప్పించుకోవాలంటే యేసు రక్తంలో మన హృదయాల్ని శుద్ధి చేసుకోవాలి. 9th డే మంచి కాపరి, మనం మంచి గాగుల్స్ తయారు చేసుకున్నాం కదా, ఇది మన 9th డే. ఈ రోజు అక్క నేర్పించినట్లు మన బుక్ మార్క్ తయారు చేయాలి. నేను కూడా తయారు చేశాను, చూసారా పిల్లలు. నేను ఒకవైపు అక్క చెప్పినట్టే జీసస్ అని రాశాను, ఒకవైపు 1 వే అని రాస్తున్నాను. ఓకే, ఇవి మన యాక్టివిటీస్, 10 డేస్ యాక్టివిటీస్. ఇదే కాకుండా పిల్లలు మీరు మెమరీ వర్స్ కూడా ఇలా కానీ 3 మెథడ్స్ చెప్పాను కదా, ఇలా బుక్ లోనైనా రాసుకోవచ్చు, లేదా ఒక స్టిక్ పెట్టి దానికి హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదా పాత క్యాలెండర్ కి అన్ని వరుసగా పేస్ట్ చేసుకోవచ్చు. ఏ రకంగా అయినా మీరు తయారు చేసుకో. మరి చివరి డే స్పెషల్ ఏంటి అని వెయిట్ చేస్తున్నారు కదా, ఆ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మీరందరూ ఎంత చక్కగా నేర్చుకున్నారు, ఎలా పార్టిసిపేట్ చేశారు ఆన్లైన్ విబిఎస్ లో, మేమంతా అంటే బీసీఎం టీం అంతా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. అందుకే మీరు నేర్చుకున్న ఆ కంఠత వాక్యాలు కానీ ఈ యాక్టివిటీస్ అన్ని కానీ మీరు ఒక మంచిగా అరేంజ్ చేసి మీ క్రియేటివిటీని ఉపయోగించి చక్కగా అరేంజ్ చేసి ఒక ఫోటో అయినా తీయండి, లేదా వీడియో అయినా తీయండి. దాన్ని మీరు కింద స్క్రోల్ చేస్తున్న ఈ నంబర్ కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదా మెయిల్ అడ్రస్ ఇస్తాము, ఆ మెయిల్ అడ్రస్ కైనా మీరు మెయిల్ పెట్టవచ్చు. పిల్లలు మరి మీరు చేసిన ఈ వీడియో గాని ఫోటో గాని ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి, లేదా ఇచ్చిన ఈ మెయిల్ అడ్రస్ కి పంపించండి. పిల్లలు మీరు ఈ వీడియో కానీ ఫోటో కానీ తీసి మాకు May 7th ఆఫ్టర్నూన్ 2 o'clock లోపు ఈ నంబర్ కానీ ఈ మెయిల్ అడ్రస్ కానీ పంపించాలి. సో May 8th మార్నింగ్ 10 o'clock కి యాజ్ యూజువల్ యూట్యూబ్ లో ఈ వీడియో, మీ వీడియోస్ అన్ని ఒక వీడియోగా కంపైల్ చేసి మీకు వస్తుంది. పిల్లలు మరి ఇప్పుడు ఈ 10 days విబిఎస్ మీరు చక్కగా ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. ఈ 10 days లో మీరు నేర్చుకున్న మెమరీ వర్సెస్ యాక్టివిటీస్ అన్ని వీడియో తీసి లేదా ఫోటో తీసి మాకు పంపిస్తారు కదా. పిల్లలు వీడియో తీసేప్పుడు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీరు వీడియో తీసేప్పుడు తప్పకుండా ఫోన్ ని ఇలా హారిజాంటల్ గా పెట్టుకోండి, ఇట్లా పెట్టుకొని తీయొద్దు, సరేనా? ఇలా పట్టుకొని వీడియో తీయండి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం, ఎప్పటిలోపు మీ వీడియోస్ మాకు చేరాలి? రేపు మధ్యాహ్నం 2 లోపు, అంటే May 7వ తారీఖు 2 గంటల లోపు మాకు చేరాలి. ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకుంటారు కదా. మరి ఈ విబిఎస్ ఆన్లైన్ విబిఎస్ ని క్లోజింగ్ ప్రేయర్ లో లీడ్ చేయడానికి ఆనందన్న రెడీగా ఉన్నారు. లెట్స్ గో. హలో పిల్లలు, మనం గత 10 రోజుల నుంచి విబిఎస్ ప్రోగ్రామ్ బాగా ఎంజాయ్ చేసాం కదా. మెమరీ వర్డ్స్ అని, లెసన్స్ అని, ఫన్ యాక్టివిటీ అని అన్ని మీరందరూ చక్కగా చూసి నేర్చుకొని ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు 10వ రోజు కదా, చివరి రోజు. మరి
చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందామా? పరిశుద్ధుల 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 మహోన్నతుల రాజులకు రాజా, సర్వం సృష్టించిన వాడ, మనుషులందరికీ న్యాయాధిపతి, ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠం తండ్రి. గడిచిన 10 రోజుల నుంచి మీరు మాకు తోడుగా ఉండి మాకు నేర్పించిన ప్రతి అంశానికే మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. అలానే ఈ బీబీఎస్ ప్రోగ్రామ్ని చూసిన ప్రతి పిల్లవాడిని, వాళ్ళు నేర్చుకున్న ప్రతి అంశాన్ని మీరు వారి మనసులో నిలుపులాగున చేసిన విధానానికే మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. అలానే మీ వాక్యాన్ని వారు వాళ్ళ ఫ్రెండ్స్తో షేర్ చేసుకునేలాగా ఆశీర్వదించుకుని మిమ్మల్ని వెళ్ళిపోతున్నాం ప్రభా. అలానే ఆ పిల్లవాళ్ళు వాళ్ళ అమ్మా నాన్నలతో, వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరితోనూ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితోనూ మీ యొక్క వాక్యాన్ని పంచుకొని, అలానే ఈ వీడియోస్లో వాళ్ళు నేర్చుకున్న ప్రతి మెమరీ వర్డ్స్ని, యాక్టివిటీని, లెసన్ని వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పంచుకొని మీ యొక్క వాక్యం ద్వారా వారు బలపడేలాగా ఆస్వాదించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా. అలానే ఈ విషయం గురించి పనిచేసిన ప్రతి ఒక్కరిని మీ అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. వారికి అందరికీ మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి ముందుకు నడిపించిన విధానానికి మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. బీసీఎం కార్యక్రమాన్ని చూసిన ప్రతి పిల్లవాడు వారి యొక్క కుటుంబాలని మీ యొక్క పరిశుద్ధాత్మ చేత నింపబడి ముందుకు నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. విషయం వచ్చింది, సందడి తెచ్చింది, హెవెన్లీ బ్లెస్సింగ్స్ ని మనకు తెచ్చింది. విషయం వచ్చింది, సందడి తెచ్చింది, హెవెన్లీ బ్లెస్సింగ్స్ ని మనకు తెచ్చింది. బ్లెస్సింగ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్, మహిమ గల యేసు పెన్నిది. బ్లెస్సింగ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్, మహిమ గల యేసు పెన్నిది. విషయం వచ్చింది, సందడి తెచ్చింది. బైబిల్ కథలతో, యేసయ్య పాటలతో, యేసుని తెలుపుతూ రక్షణలో నడుపుతూ. బైబిల్ కథలతో, యేసయ్య పాటలతో, యేసుని తెలుపుతూ రక్షణలో నడుపుతూ. బ్లెస్సింగ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్, మహిమ గల యేసు పెన్నిది. బ్లెస్సింగ్ చిల్డ్రన్ మినిస్ట్రీస్, మహిమ గల యేసు పెన్నిది.